నమస్కారం. మనం సాధారణంగా వాడే ప్రతి మందు వెనుక ఒక పెద్ద కథ ఉంటుంది తెలుసా? అది కేవలం సైంటిస్టుల తెలివితేటలు మాత్రమే కాదు. కొన్ని దశాబ్దాల కష్టం, బిలియన్ల కొద్దీ డాలర్ల ఖర్చు, లెక్కలేనన్నిసార్లు ఫెయిల్ అయిన తర్వాత వచ్చే ఒక విజయమన్నమాట. ఈరోజు మనం ఒక చిన్న ఆలోచన ల్యాబ్ నుండి మన మెడిసిన్ క్యాబినెట్కు ఎలా చేరుకుంటుందో ఆ సుదీర్ఘమైన, కష్టమైన ప్రయాణాన్ని చూద్దాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఒక కొత్త మందు మార్కెట్లోకి రావడానికి దాటాల్సిన 6 ముఖ్యమైన అడ్డంకులు. ల్యాబ్ నుంచి మన ఫార్మసీ వరకు ప్రతి అడుగు ఒక పెద్ద సవాలే. పదండి మొదలుపెడదాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, $2.6 బిలియన్. ఇది దేనికో తెలుసా? కేవలం ఒక్క కొత్త మందును మార్కెట్లోకి తీసుకురావడానికి అయ్యే సగటు ఖర్చు. అంటే కొన్ని చిన్న దేశాల వార్షిక బడ్జెట్ అంత డబ్బు అన్నమాట. జస్ట్ ఆలోచించండి, ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పెడుతున్నారంటే ఈ ప్రయాణంలో ఎంత రిస్క్ ఉంటుందో. డబ్బు మాత్రమే కాదు, సమయం కూడా చాలా ముఖ్యం. ఒక ఐడియా పుట్టిన దగ్గర్నుండి అది మందు రూపంలో మన చేతికి రావడానికి సుమారుగా 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది. అంటే ఒక బిడ్డ పుట్టి టీనేజ్కొచ్చేంత సమయం. ఇన్నేళ్లపాటు పరిశోధకులు, రోగులు ఎంతో ఓపికతో ఎదురుచూడాలి. ఇక మన ప్రయాణంలో మొదటి అడుగులోకి వెళ్దాం. ఇక్కడ్నుండి మొదలుపెట్టి చివరి వరకు ప్రతి దశలోనూ ఒకే ఒక ప్రాథమిక ప్రశ్న ఉంటుంది. ఈ మందువల్ల కలిగే మేలు దానివల్ల వచ్చే ప్రమాదం కన్నా ఎక్కువుందా? ఈ బ్యాలెన్స్ సాధించడమే ఈ మొత్తం ప్రాసెస్ వెనుక ఉన్న అసలు లక్ష్యం. ఒక మందును నేరుగా మనుషులపై ప్రయోగించలేరు కదా, దానికి ముందు అది ల్యాబ్లో తన సత్తా ఏంటో నిరూపించుకోవాలి. దీన్నే మనం ప్రీక్లినికల్ స్టేజ్ అంటాం. ఇక్కడ కణాలు, జంతువుల మీద చాలా రకాల పరీక్షలు చేస్తారు. ఈ దశలో ముఖ్యంగా 4 ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతారు. 1. ఫార్మకాలజీ, అంటే అసలిది పనిచేస్తుందా లేదా. 2. టాక్సికాలజీ, ఇది సేఫేనా, ఏమైనా విషప్రభావాలున్నాయా. 3. ఫార్మకోకైనెటిక్స్, అంటే మందు శరీరంలోకి వెళ్ళాక దాని ప్రయాణం ఎలా ఉంటుంది, శరీరం దాన్నేం చేస్తుంది అనేది. ఇక చివరిగా సిఎంసి, అంటే ఒక మందు తయారు చేస్తే సరిపోదు, లక్షల డోజులు అదే క్వాలిటీతో తయారు చేయగలమా లేదా. ఈ ప్రశ్నలన్నింటికీ పాజిటివ్ సమాధానం వస్తేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. ల్యాబ్ జంతువుల మీద చేసిన టెస్ట్లన్నీ సక్సెస్ అయ్యాక కంపెనీలేం చేస్తాయంటే FDA లాంటి ప్రభుత్వ నియంత్రణ సంస్థల దగ్గరికి వెళ్తాయి. అక్కడ ఒక అప్లికేషన్ పెడతాయి. దాని పేరు ఇన్వెస్టిగేషనల్ న్యూ డ్రగ్ లేదా IND. సింపుల్గా చెప్పాలంటే, అయ్యా, మా దగ్గర ప్రూఫ్ ఉంది, ఇక మనుషుల మీద టెస్ట్ చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని అధికారికంగా అడగడమన్నమాట. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. అదే ఫేజ్ 1. ఇన్ని సంవత్సరాల ల్యాబ్ రీసెర్చ్ తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మందును మనుషులకు ఇస్తారు. ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ఒకటే: సేఫ్టీ, సేఫ్టీ, ఇంకా సేఫ్టీ. ఫేజ్ 1 ట్రయల్ చాలా చిన్నగా, జాగ్రత్తగా చేస్తారు. ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఏంటంటే, రోగులను కాకుండా ఆరోగ్యంగా ఉన్న వాలంటీర్లను తీసుకుంటారు. ఎందుకంటారా? వేరే జబ్బుల ప్రభావం లేకుండా మందు శరీరంపై ఎలా పనిచేస్తుందో క్లియర్గా తెలుసుకోవడానికి. దీని ముఖ్య ఉద్దేశ్యం సైడ్ ఎఫెక్ట్స్ని గమనించి ఎంత డోస్ వరకు ఇవ్వడం సురక్షితమో కనుక్కోవడం. కానీ ఇక్కడే అసలు షాక్. ఈ దశ ఎంత కఠినంగా ఉంటుందో చూడండి. 10 కొత్త మందులు ఈ స్టేజ్కి వస్తే అందులో 7 ఇక్కడే ఫెయిల్ అయిపోతాయి. అంటే అన్ని ఏళ్ల కష్టం, అన్ని కోట్ల ఖర్చు మొదటి మెట్టు దగ్గరే ఆగిపోవచ్చు. ఈ ప్రాసెస్లో ఉన్న రిస్క్ ఏంటో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓకే, మందు సేఫ్ అని తేలింది, చాలా పెద్ద విజయం. కాని సేఫ్ అయితే సరిపోతుందా? అది పని కూడా చెయ్యాలి కదా. ఇప్పుడు అసలు పరీక్ష మొదలవుతుంది. ఈ మందు నిజంగా రోగాన్ని తగ్గిస్తుందా? అదే ఇప్పుడు తేల్చాలి. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఫేజ్ 1లో కొద్దిమంది ఆరోగ్యకరమైన వాళ్లతో సేఫ్టీ చూశాం. ఫేజ్ 2కొచ్చేసరికి కొన్ని వందల మంది అసలైన రోగుల మీద టెస్ట్ చేసి అది పని చేస్తుందా లేదా అని ప్రాథమికంగా చూస్తారు. ఇక ఫేజ్ 3 అయితే చాలా పెద్దది. వేల మంది రోగుల మీద ప్రయోగించి ఇది ఖచ్చితంగా పనిచేస్తుందని నిర్ధారిస్తారు. ప్రతి స్టేజ్లోనూ పాస్ అయ్యే వాటి శాతం ఎలా తగ్గుతోందో గమనించండి. ఇదొక జల్లెడలాంటిదనమాట. చూసారా, ఫేజ్ 2 కూడా ఒక పెద్ద ఫిల్టరే. ఈ స్టేజ్కొచ్చిన వాటిలో దాదాపు 3/2 వంతులు ఇక్కడే పక్కకెళ్ళిపోతాయి. కారణం, అనుకున్నంత గొప్పగా పనిచేయకపోవచ్చు, లేదా ఏమైనా ఊహించని సైడ్ ఎఫెక్ట్స్ బయటపడచ్చు.
ఇన్ని పరీక్షలు ఇన్ని ఫిల్టర్లు దాటిన తర్వాత ఇక ఫైనల్ ఎగ్జామ్ అనమాట. కంపెనీ వాళ్ళు ఫేజ్ 3 కూడా విజయవంతంగా పూర్తి చేశాక ఇన్నేళ్లలో సేకరించిన మొత్తం డేటాను, అంటే కొన్ని లక్షల పేజీల డాక్యుమెంట్లను ఒక పెద్ద ఫైల్లా చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తారు. దీన్నే న్యూ డ్రగ్ అప్లికేషన్ అంటారు. ఇది జస్ట్ ఒక అప్లికేషన్ కాదు, అదొక మహాగ్రంథం లాంటిది. అమ్మయ్యా, మందుకే అప్రూవల్ వచ్చేసింది, ఇక కథ సుఖాంతం అనుకుంటే పొరపాటే. నిజానికి అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. అదే ఫేజ్ 4. అంటే మార్కెట్లోకి వచ్చాక కూడా దాన్ని గమనిస్తూనే ఉంటారు. క్లినికల్ ట్రయల్స్ అనేవి చాలా కంట్రోల్డ్ వాతావరణంలో జరుగుతాయి. కానీ రియల్ వరల్డ్ వేరు కదా. లక్షల మంది, రకరకాల వయసుల వాళ్ళు, వేరే జబ్బులున్నవాళ్లు, ఇంకో మందులు వాడేవాళ్లు, వీళ్లందరూ వాడినప్పుడేమవుతుంది? ట్రయల్స్లో కనిపించని ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ బయటపడొచ్చు. వాటిని కనిపెట్టడమే ఈ ఫేజ్ 4 ముఖ్య ఉద్దేశం. ఇది 24/7 సెక్యూరిటీ కెమెరా లాంటిదన్నమాట. సరే, ఈ రీసెర్చ్ అంతా ఎలా చేస్తారు? బేసిక్గా 2 రకాల స్టడీస్ ఉంటాయి. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. వీటి మధ్య తేడా చాలా సింపుల్. జోక్య అధ్యయనాలు లేదా ఇంటర్వెన్షనల్ స్టడీస్ అంటే సైంటిస్టులు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఒక గ్రూప్కి కొత్త మందు ఇచ్చి ఇంకో గ్రూప్కి ఇవ్వకుండా రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తారు. ఇది మందు పనిచేస్తుందా అనే ప్రశ్నకు సమాధానమిస్తుంది. ఇక పరిశీలన అధ్యయనాలు లేదా అబ్జర్వేషనల్ స్టడీస్ అంటే వాళ్లు ఏమీ చేయరు, దూరం నుంచి గమనిస్తారు అంతే. రియల్ లైఫ్లో మందు వాడుతున్న వాళ్ళని చూసి ఏం జరుగుతోందో నోట్ చేసుకుంటారు. ఇది నిజ జీవితంలో ఏం జరుగుతోంది అని చూపిస్తుంది. సో చూశారు కదా, ఒక మందు మన చేతికి రావడానికి వెనుక ఎంత పెద్ద యుద్ధం జరుగుతుందో. ల్యాబ్లో పుట్టిన 100 ఐడియాల్లో మార్కెట్కొచ్చేది మహా అయితే 1-2. 90% ఫెయిల్యూర్ రేట్. ఇంత కఠినమైన ప్రయాణంలో భవిష్యత్తులో కొత్త రోగాలకు మందులు కనిపెట్టాలంటే మనమింకా ఏం చెయ్యాలి? ఈ ప్రశ్న మనందరినీ ఆలోచింపజేయాలి.